అందరూ అయిపోయింది. జడ్జి తీర్పిచ్చే సమయం. అందరూ అనుకుంటున్నారంట, ఇంతవరకు జడ్జి ఎక్కడ తప్పుడు తీర్పు ఇవ్వలేదో ఈ కొడుకు నిమిత్తంలో ఏ జడ్జిమెంట్ ఇస్తాడో, ఏ తీర్పునిస్తాడోనని టీవీల ముందు కోర్టులో ఉన్న వారంతా అంట నివ్వురపోయి చూస్తున్నారంట. వెంటనే జడ్జి పెన్ తీసుకొని రాసి వెంటనే తీర్పును చదవడం మొదలుపెట్టాడంట. ఐపీ సెక్షన్ 302 ప్రకారం ఈ నేరస్తుడికి మరణశిక్ష విధిస్తున్నాను. బాగా గమనిద్దాం. మరణశిక్ష విధిస్తున్నాను, రేపు నెల 6వ తారీఖున వీడిని ఉరి తీయండి అని జడ్జి ఆర్డర్స్ వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, జడ్జి ఆర్డర్ వేశాడంట. అతన్ని తీసుకుని వెళ్ళారు. జడ్జి ఇంటికి వెళ్ళాడు. భార్య అడిగిందంట, అయ్యా ఏం తీర్పునిచ్చావు? క్షమించాలి. వారి కుటుంబీకులు అడిగారంట, ఏం తీర్పునిచ్చా? జడ్జి అన్నాడంట, రేపు 6వ తారీఖున వాడికి ఉరి శిక్ష. జడ్జి తన డ్యూటీ ముగించుకున్నాడు, ఇంటికి పోయాడు. పోయిన తర్వాత ఈ మాటలన్నీ జరిగాయి. తర్వాత జడ్జి కొడుకుని చూడటానికి జైలుకి వెళ్ళాడంట. అంధకారంలో కూర్చున్న కొడుకు దగ్గరికి వెళ్ళి, బాబు ఒక్కసారి నా వైపు చూడమని అంటే కుమారుడు అంటున్నాడంట, ఇంకేముందని చూస్తావు? నాకు మరణశిక్ష వేసావుగా, రేపు 6వ తారీఖు నేను చచ్చిపోతున్నాను కదా, ఇంకేముందని నా వైపు చూస్తావు? ఒక కొడుకని కూడా కనికరం లేకుండా నాకు మరణశిక్ష వేస్తావని మనసులో అనుకుంటున్నాడంట, కానీ తండ్రితో అంటలేదంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తండ్రి అన్నాడంట, నువ్వు అనుకున్నది వాస్తవమే, నువ్వు మనసులో అనుకుంటున్నది వాస్తవమే. అక్కడ జడ్జిగా నా పనిచేశాను, ఇక్కడ తండ్రిగా నిన్ను విడిపించుకోవటానికి వచ్చాను. కొడుకు అన్నాడంట, మరణశిక్ష పడిన తర్వాత ఎలాగ విడిపిస్తా? నా శాయశక్తులు ప్రయత్నిస్తానని తండ్రి అంట కుమారు దగ్గర కన్నీరు కార్చి, నేను నిన్ను కాపాడుకుంటానని. జడ్జి ఇంటికి